సో హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ కొత్త షో వస్తుంది అనమాట. అది కూడా మన HBO Max లో వస్తుంది, మన జియో హాట్స్టార్ లో ఎప్పుడో వస్తుంది. కానీ చాలా చాలా ఎక్సైటెడ్ బికాస్ నా చైల్డ్హుడ్ మళ్ళీ వస్తుంది. ఇంకో ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇది లిటరల్ గా బుక్స్ నుంచి ప్రతి ఎలిమెంట్ పెడతారంట. అట్లా అడాప్టేషన్ మాత్రం ఖచ్చితంగా చాలా చాలా ఒరిజినల్ గా సోర్స్ మెటీరియల్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో అలా ఉంటది అన్నారు. కాకపోతే మళ్ళీ బ్లాక్ స్నేప్ చేసారు. ఇవన్నీ పక్క పెట్టినా కానీ ట్రైలర్ లో చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ టీజర్. సో మనకి టీజర్ ఓపెన్ అవ్వడమే ఒక మనిషి లైక్ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చోవడం చూపిస్తారు. లైక్ ఆయన మన వర్నన్ డర్స్లీ, అదే మన హ్యారీ పాటర్ వాళ్ళ పెదనాన్న, టెక్నికల్లీ అంకుల్. సో అక్కడ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో మనకి పెట్యూనియా, అదే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. లైక్ నువ్వు ఒక నార్మల్ బాయ్ లెక్కనే యాక్ట్ చేయడం స్టార్ట్ చేయని చెప్పేసి అంటా ఉంటది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇంకొన్ని షార్ట్స్ వస్తా ఉంటాయి అన్నట్టు. ఈసారి మనకి హ్యారీ పాటర్ ని ఎవరో తరుముతున్నారు, తను పరిగెడుతున్నారు చూపిస్తా ఉంటారు. టెక్నికల్లీ ఇది మనకి బుక్ లో ఉంటది అన్నట్టు. టెక్నికల్లీ ఎట్లా అంటే డర్ వాళ్ళ కజిన్ ఉంటాడో దొంగ నా కొడుకు, వాడు వాని ఫ్రెండ్ పియర్స్ పోల్కిన్స్, వీళ్ళందరూ హ్యారీ పాటర్ ని స్కూల్లో డిసిబుల్ చేస్తా ఉంటారు కదా, వాళ్ళు చేస్తా ఉంటారు. అట్లే తను కొడదామని ట్రై చేస్తుంటే పారిపోతా ఉంటాడు అనమాట హ్యారీ. ఇది టెక్నికల్లీ మనకి బుక్ లో చూపెట్టలేదు, దీంట్లో చూపిస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ రియల్లీ వెల్ డన్. ఆ షాట్ లో ఎట్లుంటే కిచెన్ నుంచి పారిపోతూ అక్కడ జస్ట్ డస్ట్బిన్స్ మీకెంచి దూకుదామని ట్రై చేస్తాడు. కాకపోతే మాయమైపోయి ఎక్కడో సీలింగ్ మీద నిల్చుంటాడు అనమాట. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అండ్ ఆల్సో మళ్ళీ పెట్యూనియా డర్స్లీస్ కి కంప్లైంట్ ఇస్తారు స్కూల్లో. సో ఇది పెద్ద తతంగా జరుగుతుంది అన్నట్టు బుక్స్ లో. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అది కూడా పెడుతున్నారు కాబట్టి నాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఓకే, బుక్స్ లో కూడా ఎలా ఉందో అలానే పెడుతున్నారు అనిపిస్తుంది. ఇదే కాకుండా హ్యారీని తన రూమ్ లో పడేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఆ షార్ట్ టెక్నికల్లీ లెటర్స్ వచ్చేంత వరకు కూడా అదే కబోర్డ్ ఉంటది అన్నట్టు. ముఖ్యంగా దాంట్లోనే దగ్గర 11 years బతుకుతాడు. చాలా డీటెయిల్ ఉంటది అన్నట్టు. అండ్ ఆల్సో లెటర్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో ఫస్ట్ వచ్చే లెటర్ కూడా మనకి ట్రైలర్ లో చూపించినట్టుగానే టు మిస్టర్ హెచ్ పాటర్ ద కబోర్డ్ అండర్ ద స్టేర్స్ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ తను ఎక్కడ పడుకుంటాడో అక్కడికి వస్తాయి. ఎప్పుడైతే వీళ్ళ రూమ్ కూడా మారుస్తారు, స్మాల్ బెడ్రూమ్ అని చెప్పేసి బుక్స్ లో రాసి ఉంటుంది, అక్కడికి వచ్చే లెటర్స్ కూడా అలానే ఉంటాయి. టు ద స్మాల్ బెడ్రూమ్ అని చెప్పేసి రాసి ఉంటుంది అది కూడా. సో అది కూడా చూపిస్తారు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఆంట్ పెట్యూనియా హ్యారీకి హెయిర్ కట్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నట్టు. చాలా చిన్న చేస్తుంది, బుక్స్ లో ఇది మెన్షన్ ఉంటుంది. ప్రతిసారి హ్యారీ పాటర్ హెయిర్ ఎప్పుడు పెద్దగా పెరుగుతూ ఉంటది కాబట్టి ప్రతి 2 వారాలకు ఒకసారి తనని బార్బర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఆంట్ పెట్యూనియాకి ఒకసారి కోపం వచ్చేసి తన హెయిర్ ని మొత్తం కట్ చేసి పారేస్తుంది అనమాట. తన చిన్న డిప్ప కటింగ్ చేస్తుంది. అయ్యో ఈ డిప్ప కటింగ్ పెట్టుకొని స్కూల్ కి ఎట్లా వెళ్ళాలరా అని చెప్పేసి నైట్ పడుకుంటే పొద్దున్న లేచేసరికి మళ్ళీ జుట్టు పెరుగుంటది అన్నట్టు. సో ఇట్లాంటివన్నీ మనకి జస్ట్ నేరేటివ్ రూపంలో ఉంటాయి బుక్స్ లో. సో అవి కూడా చూపిస్తున్నారు. ఓకే హ్యాపీ అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ట్రైలర్ లో దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ యు అనేసరికి మనకి లెటర్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో మిస్టర్ హెచ్ పాటర్ ద కబర్డ్ అండర్ ద స్టేర్స్ 4 ప్రివేట్ డ్రైవ్ లిటిల్ వింజింగ్. సరే యాక్చువల్లీ ఇది హ్యారీ ఉండే ఇల్లు, ఆ అడ్రస్ ఉంటది. ఈ బుక్ స్టార్ట్ అవడమే దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరల్ గా వర్నన్ డర్స్లీ ఆఫీస్ కి వెళ్ళడము, అక్కడ ఒక పెద్ద అవులు కనబడము, తర్వాత ఒక పిల్లి కనబడము, పిల్లి ఒక మ్యాప్ చదవడము, ఇవన్నీ బుక్ లో ఉంటది. చాలా చాలా డీటెయిల్ గా ఉంటది అన్నట్టు. సో ఇవన్నీ చూపిస్తారు, అవి ఇంకా బాగుంటాయి. లైక్ ముఖ్యంగా మూవీస్ లో కంటే బుక్స్ లో డర్స్లీస్ కి ఇంకా ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసినట్టు అండ్ ట్రైలర్ కూడా అదే హింట్ ఇస్తుంది అన్నట్టు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. సో ఇప్పుడు హ్యారీ ట్రైన్ లో ఉన్నాడు, ముఖ్యంగా సబ్వే. సో ఇప్పుడు హ్యారీ ట్రైన్ లో ఉన్నాడు, ట్యూబ్ అంటారు ఇంగ్లాండ్ లో. మన హ్యాగ్రిడ్ తో వెళ్తున్నాడు. హ్యాగ్రిడ్ ఫస్ట్ షాట్ కనబడుతుంది. సో హ్యాగ్రిడ్ చాలా చాలా పెద్ద ఉంటాడు కాబట్టి హీస్ హాఫ్ జైంట్. సో అక్కడ షార్ట్ లో చూసుకుంటే నార్మల్ మనుషుల కంటే చాలా పెద్ద కనబడుతుంది. ఈ సిరీస్ లో నిక్ ఫ్రాస్ట్ హ్యాగ్రిడ్ లాగా చేస్తున్నట్టు. ఒకటే డౌట్ ఏంటంటే హ్యాగ్రిడ్ కి ఒక యాక్సెంట్ ఉంటుంది. ఆ యాక్సెంట్ ని సరిగా పట్టుకుంటారా లేదా, ఎందుకంటే మనకి మూవీస్ లో కూడా యాక్సెంట్ పెడతారు, చాలా చాలా బాగుంటుండే. సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో ఈ షాట్ లో హ్యారీ వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతాను అనమాట. నేను ఎప్పుడు మా అమ్మ నాన్నలకి ఏమైందో అని ఆలోచిస్తూనే ఉంటానని చెప్పేసి చెప్పడం. దాని తర్వాత హ్యాగ్రిడ్ మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు అవన్నీ ఉంటాయి అనమాట. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ నేరేటివ్ నడుస్తూ ఉంటది. దాన్ని మూవీలో ఆల్మోస్ట్ తీశారు. దీన్ని ఈ కైండ్ ఆఫ్ ఈ సిరీస్ లో ఎలా చూపిస్తారో మాత్రం ఎక్సైట్మెంట్. ఒకవేళ మీకు హ్యారీ పాటర్ ఇప్పుడు చదవలేదంటే మాత్రం హ్యారీ పాటర్ వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారు, ఎట్లా చచ్చిపోయారు అనేది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లార్డ్ వరల్డ్ మోట్ ఎట్లా చంపిండో అదంతా కూడా డీటెయిల్ గా ఉంటది. ఇప్పటికి చెప్తున్నా, మీరు ఇంకా బుక్స్ ఆర్ ఎల్స్ బుక్స్ వదిలేయండి, మూవీస్ కూడా చూడలేదంటే మాత్రం మీరు మా జనరేషన్ కాదు, మీకు ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు, అసలు పాప్ కల్చర్ లో మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. అది సిచ్యువేషన్ ఉన్నట్టు. చాలా 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 ఫేమస్ హ్యారీ పాటర్. సో ఈ షాట్ లో హ్యారీ పాటర్ ఉన్న ఫేమస్ స్కార్ చూపిస్తున్నారు. మనకి ట్యూబ్ లోనే కనబడుతుంది. ఆ స్కార్ తనకి చాలా చాలా పెద్ద పేరు ఇచ్చింది. ఆ స్కార్ ఎలా వచ్చింది అంటే వరల్డ్ మోట్ హ్యారీ పాటర్ వాళ్ళ పేరెంట్స్ ని చంపేస్తాడు, తనని కూడా చంపుదామని ట్రై చేస్తాడు, కాకపోతే కుదరలేదు. కాకపోతే ఆ కిల్లింగ్ కర్స్ ఏదైతే ఉందో హ్యారీకి తగలకుండా రివర్స్ అయ్యి వరల్డ్ మోట్ కి తగులుతుంది. ఆ కర్స్ రివర్స్ అయిన తర్వాత తన ఫోర్ హెడ్ మీద అలాంటి ఒక లైట్నింగ్ షేప్ ఉన్న స్కార్ వస్తుంది అనమాట. ఆ స్కార్ తనని చాలా ఫేమస్ చేస్తుంది. అండ్ ఆ కిల్లింగ్ కర్స్ తగిలిన తర్వాత ఎవడు బతకడు, కాకపోతే ఒకడు బతికిండు, దాట్ ఈస్ హ్యారీ పాటర్. అందుకే తను ఫేమస్. అండ్ తనకు తెలియకుండానే లార్డ్ వరల్డ్ మోట్ ని ఎలా డిఫీట్ చేసిండు, ఎందుకు డిఫీట్ చేసిండు అనేది మెయిన్ స్టోరీ. సో ఈ షాట్ లో హ్యాగ్రిడ్ హ్యారీ పాటర్ ని సబ్వే నుంచి డ్రాగన్ అలీకి తీసుకెళ్తున్నాడు అన్నట్టు. నాకు ఈ ట్రైలర్ మొత్తం నచ్చింది ఏంటంటే మ్యాజిక్ కి సంబంధించిన ఒక్క ఎలిమెంట్ కూడా చూపెట్టలేదు. ఒక ఫ్లయింగ్ లేదు, వాండ్స్ ఉన్నాయి కానీ వాండ్స్ వాడట్లేదు. జస్ట్ ఒక టీజర్ లెక్కనే చూపించారు అన్నట్టు. ఎవరెవరు క్యారెక్టర్స్ ఉంటాయి, ఏ టైంలో నడుస్తుంది, చాలా వరకు మెయిన్ స్టోరీ అంటే చెప్తున్నారు మ్యాజిక్ గురించి, అదేం చెప్పట్లేదు.
చెప్పట్లేదు, చాలా వరకు కూడా హైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సో ఈ షాట్ లో హ్యారీ పాటర్ కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ లో ఉన్నాడు, ఫస్ట్ టైం హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి. కాకపోతే తను ఒకడే ఉంటాడు అనమాట. ఆ షాట్ లో యాక్చువల్లీ వర్నన్ డర్స్లీ, ఎవరైతే డర్స్లీస్ ఉంటారో వాళ్ళు ముగ్గురు హ్యారీ పాటర్ ని కింగ్స్ క్రాస్ లో దించడానికి వస్తారు. దించడానికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ ఎదురా అంటే 9 3/4 అంటే అవునా అని చెప్పేసి నవ్వుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు అండ్ ఈ షాట్ లో హ్యారీ పాటర్ ఎప్పుడైతే పరిగెడతాడో, యాక్చువల్లీ 9 3/4 పిల్లర్ ఉంటుంది కదా, పిల్లర్ లోపలికి వెళ్ళాలి కాబట్టి పరిగెడతా ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి వీజ్లీస్ ని చూపిస్తారు అనమాట. ఫ్యామిలీ, ముఖ్యంగా మనకి మన మాలీ వీజ్లీ వాళ్ళ మదర్ అండ్ ఆల్సో మేబీ చిన్న కొడుకు మన రాన్ వీజ్లీ అనుకుంటా. అండ్ మనకి 5 పిల్లలు ఉంటారు, 7 పిల్లలు ఉంటారు. దీంట్లో మనకి 5 చూపిస్తారు, పర్సీ, జార్జ్, ఫ్రెడ్, రాన్ అండ్ ఆల్సో జిన్నీ వీజ్లీ. వీళ్ళని బాగా చూపిస్తే చాలా, నాకు ఇంకేం వద్దు, ముఖ్యంగా జిన్నీని బాగా చూపెట్టంటారు అంటే వచ్చే సీజన్స్ లో చాలా బాగుంటది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ బ్రో, ఇంకేం చెప్పలేకపోతున్నా. ఈ షాట్ లో హ్యారీ పాటర్ మాలీ వీజ్లీని చూపిస్తున్న రిఫ్లెక్షన్ ఉంది చూసావా, దాంట్లో మనకి వాట్ ఈస్ ఏ మాలీ ఉంది, మేబీ రాన్ అండ్ ఆల్సో లాస్ట్ లో ఎండ్ లో జిన్నీని కూడా చూపిస్తున్నారు. అంటే లైక్ తనకి మదర్ లేదని ఒక ఫీలింగ్ చూపిద్దామని చూపిస్తున్నారో తెలియదు కానీ బేసిక్లీ స్టోరీ అంతా తెలిసిన తర్వాత ఇంకా బెటర్ చేయండి అంతే, అంతకంటే ఇంకే వద్దు. సో హాగ్వర్ట్స్ ఎక్స్ప్రెస్ వచ్చింది, హాగ్స్ మీడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది అన్నట్టు. ఆ రైల్వే స్టేషన్ లో దిగుతుంది. అక్కడ నుంచి ఫస్ట్ ఇయర్స్ బోట్స్ లో రావాలి. కాకపోతే ఈ ట్రైలర్ లో చూపించింది ఏంటంటే హ్యాగ్రిడ్ ఫస్ట్ ఇయర్స్ అందరినీ నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు అనిపిస్తుంది. మేబీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత లేక్ ఉంటదిగా, లేక్ లోపలికి బోట్స్ మీకు వెళ్ళిపోతారో తెలియదు కానీ ముఖ్యంగా బోట్స్ అయితే ఉండాలి. ఈ షాట్ లో అయితే మాత్రం నడుచుకున్నట్టు చూపిస్తున్నారు. సో ఎలా ఉంటుందో చూడాలి. సో మనకి ఈ షాట్ లో ప్రొఫెసర్ మెక్గానగల్ ని చూపిస్తున్నారు. ప్రొఫెసర్ మెక్గానగల్ ఇప్పుడు రూల్స్ చెప్తుంది, హౌస్లు చెప్తుంది, హౌస్ పాయింట్ చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. టోటల్ ఫస్ట్ 2 బుక్స్ కాకుండా లాస్ట్ బుక్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ సార్టింగ్ హ్యాట్. ఆ సార్టింగ్ హ్యాట్ యాక్చువల్లీ గాడ్రిక్ గ్రిఫెండార్ దానికి స్పెషల్ మ్యాజిక్ పవర్స్ ఇస్తారు. మనకి బుక్స్ లో ఉన్నట్టుగానే మూవీస్ లో ఉన్నట్టుగానే 4 హౌసెస్ ఉంటాయి. 4 హౌసెస్ ఆర్ గ్రిఫెండార్, వాట్ ఈస్ స్లిథరిన్, హఫుల్ పఫ్ అండ్ రేవెన్ క్లా. ఈ సార్టింగ్ హ్యాట్ నెత్తి మీద పెట్టుకోవాలి. అది వాళ్ళ గుణగణాలు చూసుకొని ఏ హౌస్ లో సెట్ అవుతారో ఆ హౌస్ పేరు గట్టి వలుకుతుంది. సో వాళ్ళు అప్పటి నుంచి ఆ హౌస్ లో ఉంటారు. ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, మేము ఆల్రెడీ హ్యారీ పాటర్ చూసాము, బుక్స్ కొంతమంది చదివారు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు సోది అంటే నాకు వీడియో చేయాలని అందుకే చేశాను, అంతే లేదు అక్కడ. సో ఈ షాట్ లో మనకి హ్యారీ పాటర్, రాన్ వీజ్లీ అండ్ హెర్మైనీ గ్రేంజర్ ఫస్ట్ టైం ఒక ఫ్రేమ్ లో కనబడుతున్నారు. అండ్ వాళ్ళ ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా, లేదంటే మేబీ హ్యారీ పాటర్ అందరు చూసి హ్యారీ పాటర్ అని చెప్పేసి గుసగుసలు ఆడుతున్నారా. బేసిక్లీ ఫస్ట్ మూవీ అంతా అదే జరుగుతుంది, హ్యారీ పాటర్ అని చెప్పేసి. సో అదంతా ఉంటది. అండ్ ఈ షాట్ ఏదైతే ఉందో ఐఎమ్ థింకింగ్ ట్రోల్ వచ్చిన తర్వాత అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యేది ఆ ట్రోల్ అటాక్ అయిన తర్వాతనే. హెర్మైనీకి, రాన్ కి, హ్యారీకి మధ్యలో పడదు. రాన్ అండ్ హ్యారీ ఫ్రెండ్స్ ఉంటారు. హెర్మైనీ ఎప్పుడు బాస్ చేస్తా ఉంటది. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ట్రోల్ ఇన్సిడెంట్ తర్వాతనే. సో ఐఎమ్ థింకింగ్ ఈ షాట్ ఏదైతే ఉందో బేసిక్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే క్విడ్డిచ్ లో గెలిచిన తర్వాత మన హ్యాగ్రిడ్ డ్రాగన్ గుడ్డు తెస్తాడు. ఆ డ్రాగన్ గుడ్లకి డ్రాగన్ వస్తుంది, దాని పేరు నాబర్ట్ అని పెడతాడు అనమాట. కాకపోతే డ్రాగన్స్ ని పెంచడం పెద్ద క్రైమ్. సో ఆ డ్రాగన్ ని హ్యాగ్రిడ్ నుంచి తప్పించడానికి వీళ్ళు ఒక తతంగం చేస్తారనమాట. ఆ తతంగం నుంచి దొరికిపోతారు. సో దానికి ముందే క్విడ్డిచ్ లో చాలా పాయింట్స్ తెచ్చిన హ్యారీ ఈ తప్పు చేయడం వల్ల పాయింట్స్ పోతాయి. సో ఒకటేసారి గ్రిఫెండార్ అందరూ హ్యారీని తిట్టుకుంటా ఉంటారు అనమాట, హ్యారీని, హెర్మైనీ. సో అదే పాయింట్ అనుకుంటున్నా. స్టోరీ మొత్తం రివీల్ చేస్తున్నారు అనుకోకండి, వచ్చి చాలా వెళ్ళి. సో ఇక్కడ మనకి ఆలివాండర్ ని చూపించారు. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ అంటాడు. దాని కంటిన్యూయేషన్ గా బికాస్ హీ హూ మస్ట్ నాట్ బి నేమ్డ్ ఆల్సో టెరిబుల్ బట్ గ్రేట్ థింగ్స్ అంటాడు అనమాట. దీని కాంటెక్స్ట్ ఏంటంటే ఏదైతే హ్యారీ పాటర్ కి వాండ్ వస్తుందో 11 ఇంచ్ హాలీ ఫీనిక్స్ ఫెదర్ కోర్ ఉంటది అన్నట్టు. ఆ వాండ్ కి వరల్డ్ మార్ట్ వాండ్ కి ఉండే కనెక్షన్ ఏంటంటే రెండిట్లోనూ కోర్ ఫీనిక్స్ ఫెదర్ ఉంటది. ఫీనిక్స్ ఫెదర్ ఒకటే ఫీనిక్స్ బర్డ్ నుంచి వస్తుంది, అదే మన హాక్స్ నుంచి వస్తుంది అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యలో టెరిబుల్ కనెక్షన్ ఉంటది. ఆ కనెక్షన్ ఎలా అంటే ఇద్దరికి అవి రెండు ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటే సరిగా పనిచేయదు అనమాట ఏ స్పెల్ కూడా. సో ఆ కనెక్షన్ ఉంటది అన్నట్టు. బేసిక్లీ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదండి. వరల్డ్ మార్ట్ వాండ్ కూడా న్యూ వుడ్ తో చేసిరు అండ్ ఆల్సో కోర్ చెప్పినట్టుగానే ఫీనిక్స్ ఫెదర్. ఈ షాట్ లో మనకు ఒక క్లాస్ రూమ్ చూపిస్తున్నారు. కాకపోతే టీచర్ ఎవరు లేరు, స్టూడెంట్స్ అందరూ క్యాండిల్స్ వేసుకొని ఉన్నారనమాట. ఐ థింక్ ఇలా క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఇది ప్రొఫెసర్ స్నేప్స్ క్లాస్ రూమ్. ఎందుకంటే ప్రొఫెసర్ స్నేప్ క్లాస్ రూమ్ కింద డంజన్స్ లో ఉంటది. ప్రతి విండో మూసేసి ఉంటది బికాస్ చాలా డార్క్ గా కనబడతా ఉంటారు. కాకపోతే దీంట్లో ఎలాంటి కాల్డ్రన్స్ పోషన్ కిట్స్ ఏవి లేవు కాబట్టి అదే రూమా కాదా డౌట్ వస్తుంది. అదేనా లేకపోతే ప్రొఫెసర్ బిన్స్ ఆ క్లాస్ అయినా అనుకుంటున్నా నేను. బోర్డు మీద ఏదో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఏంటో తెలియట్లేదు. అది చూస్తే నాకు ఎందుకో హిస్టరీ ఆఫ్ మ్యాజిక్ అనుకుంటున్నా. కాకపోతే క్యాండిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ స్నేప్ అనుకుంటున్నాను మాత్రం. మనకి ఈ షాట్ లో గ్రిఫెండర్ కామన్ రూమ్ ఏదైతే ఉందో కామన్ రూమ్ ని చూపిస్తా ఉన్నారు. అది అండ్ ఆల్సో హాగ్వార్ట్స్ మెట్లు ఉంటాయి. మెట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటా మారుతూ ఉంటాయి అనమాట. ప్లేసెస్ ఎక్కడికి వెళ్తున్నాయో దానికి తెలియదు అన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ షాట్ మనకి ఫస్ట్ టైం డ్రేకో మాల్ఫాయ్ ని చూపిస్తున్నారు ట్రైలర్ లో. డ్రేకో మాల్ఫాయ్ యాక్చువల్లీ నాకు దీనిలో ఇంకా బాగా నచ్చింది. అంటే లైక్ చూసిన వెంటనే దొంగనా కొడుకు వీటిని చంపేయాలి అని ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి కోపం రావాలన్నమాట మాల్ఫాయ్ చూస్తే. ఆయన తన వెనుక క్రాబ్ గాయల్ కనబడుతున్నారు. వీళ్ళిద్దరిలో క్రాబ్ ఎవరో గాయల్
వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అండ్ పక్కకు ఒక అమ్మాయి ఉంది. ఐఎమ్ థింకింగ్ ఆ అమ్మాయి పాన్సీ పార్కిన్సన్ అనుకుంటా, ఎందుకంటే మనకి హ్యారీ పాటర్ టోటల్ స్ట్రెచ్ లో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ ఉంటారు అనమాట. స్లిథరిన్ లో మనకి మాల్ఫాయ్, క్రాబ్, గాయిల్, పాన్సీ పార్కిన్సన్ ఎప్పుడు హెర్మానీని ఎగతాళి చేస్తూ ఉంటది. సో వీళ్ళు నలుగురు అనుకుంటే. సో ఈ షాట్ లో మనకి నింబస్ 2000 గురుం కనబడుతుంది మనకి. దీని కాంటెక్స్ట్ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఫ్లయింగ్ లెసన్స్ లో నెవిల్ లాంగ్ బాటమ్ రిమంబరల్ ఏదైతే గ్లాస్ బాల్ ఉంటుందో దాన్ని ఇసిరేస్తాడు మన మాల్ఫాయ్. దాన్ని పట్టుకోవడానికి హ్యారీ పాటర్ ఎగిరేసి పట్టుకుంటాడు. అది ప్రొఫెసర్ మెగానగల్ చూస్తుంది, తనని తీసుకుపోతుంది. పనిష్మెంట్ అనుకుని భయపడుతుంటే ఆలివర్ వుడ్ కి చూపిస్తుంది. ఆలివర్ వుడ్ ఎవరా అంటే క్విడిచ్ కెప్టెన్. మాకు సీకర్ కావాలి అంటే సీకర్ వచ్చేసిండు. హ్యారీ పాటర్ చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి హీ ఇస్ ద నెక్స్ట్ సీకర్. లాస్ట్ 100 years లో యంగెస్ట్ సీకర్ అనమాట హ్యారీ పాటర్. సో తనకి ప్రొఫెసర్ మెగానగల్ ప్రొఫెసర్ డంబుల్డోర్ తో మాట్లాడి ఈ నింబస్ 2000 ని హ్యారీకి ఇప్పిస్తుంది. బుక్స్ లో అట్లా ఉండదు, జస్ట్ మెగానగల్ జస్ట్ ఏదో గిఫ్ట్ ఇచ్చిన చూపిస్తా ఉంటారు. అట్లా ఉండదు, ఎందుకంటే అందరూ అడుగుతారని చెప్పేసి ఆమె అంటది. కాబట్టి ఎవరికి చూపెట్టకు, బెడ్రూమ్ కి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయని చెప్తారు. అందుకే వాళ్ళ బెడ్రూమ్ లో ఓపెన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ షాట్ లోనే మనకి క్విడిచ్ చూపిస్తున్నారు. దీంట్లో గ్రిఫెండార్ కి హఫుల్ పఫ్ కి మధ్యలో జరుగుతుంది. గ్రిఫెండార్ రెడ్ కలర్ అయితే హఫుల్ పఫ్ ఎల్లో కలర్. అండ్ స్టాండ్స్ లో రాన్ అండ్ హెర్మాయినీ ఉన్నారు. ఫస్ట్ టైం నెక్స్ట్ షాట్ లోనే హ్యారీ పాటర్ తన నింబస్ 2000 వేసుకొని నడవడం చూపిస్తున్నారు అన్నట్టు. హ్యారీ పాటర్ ముంగట వెళ్ళేది ఫ్రెడ్ అయినా జార్జ్ అయినా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వీస్లీ. సో వీళ్ళిద్దరు బీటర్స్ గా ఉంటారు. హ్యారీ పాటర్ సీకర్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే క్రిస్మస్ లో మనం సిరీస్ చూసి బెటర్. మరి సొల్లేస్తున్నాను అనుకోకండి రా. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి ప్రొఫెసర్ స్ప్రౌట్స్ హెర్బాలజీ క్లాస్ చూపిస్తున్నారు. దాంట్లో ప్రొఫెసర్ స్ప్రౌట్ ఉంటది, హఫుల్ పఫ్స్ అండ్ ఆల్సో గ్రిఫెండర్స్ కి కలిపి క్లాస్ జరుగుతూ ఉంది. ఐఎమ్ థింకింగ్ హెర్మాయినీ పక్కకు ఉన్నాడు అర్నీ మెక్మిల్లన్ అనుకుంటున్నాను. ఏదో మాత్రం తన పక్కకి ఇంకొక అమ్మాయి ఉంది, సూజన్ బోన్స్ అనుకుంటున్నా ఉన్నారు. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ నాకు పిచ్చెక్కుతుంది కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ షాట్ లో హ్యారీ పాటర్ అండ్ రాన్ వీజ్లీ ట్రైన్ లో తింటూ కొట్టుకుంటున్నారు. బికాస్ హ్యారీ పాటర్ ఆకలి అవుతుంది, ఫస్ట్ పైసలు వచ్చినాయి, రాన్ కి పైసలు లేవు, వాళ్ళ అమ్మ శాండ్విచెస్ పెట్టింది తినాలని లేదు. కాబట్టి హ్యారీ పాటర్ చాలా ఫుడ్ కొంటారు. అలా ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ థింకింగ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. నేనైతే మాత్రం బర్టీ బాట్స్ ఎవ్రీ ఫ్లేవర్డ్ బీన్స్ చూస్తున్నా. అండ్ ఆల్సో చాక్లెట్ ఫ్రాక్స్ కూడా ఉంటది, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది. అండ్ ఒక స్నోబాల్ ఫైట్ అవుతుంది నెక్స్ట్ షాట్ లో. ఇది క్రిస్మస్ ముందు ఆ టైంలో జరుగుతుంది అన్నట్టు. ఆ షాట్ లో జస్ట్ హ్యారీ పాటర్ మాత్రమే ఉన్నాడు. నెక్స్ట్ షాట్ లో హ్యాగ్రిడ్ స్నో లో పడుకొని ఒక బటర్ఫ్లై చేస్తున్నాడు. అండ్ ఈ షాట్ లో గ్రిఫెండర్ టీమ్ ఏదైతే ఉందో క్విడిచ్ టీమ్, వీళ్ళందరూ చేతులు కలుపుతున్నారు. గో గ్రిఫెండర్ అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా కప్పు గెలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఈ షాట్ లో మనకి హ్యారీ పాటర్ తన జెర్సీ వేసుకొని వెళ్తున్నాడు లోపలికి. నెంబర్ 7 పాటర్, హీ ఈస్ ద సీకర్. సో మనకి ఫస్ట్ టైం ట్రైలర్ లో సెవెరస్ స్నేప్ ని చూపించారు. నాకు బొక్కలా అనిపించింది. స్నేప్ ని బ్లాక్ చేస్తే స్టోరీ అంతా ఆగమైపోతుంది. బికాస్ స్నేప్ అనేది చాలా డార్క్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. 1 hour స్థరంగా చేంజ్లు అయితే చేయొద్దు. బ్లాక్ క్యారెక్టర్ గా చేశారు. బ్లాక్ క్యారెక్టర్ ఉన్నట్టుగానే బ్లాక్ హెయిర్ పెట్టారంటే లైక్ వాళ్ళకి కొంచెం స్ట్రైట్ హెయిర్ ఉండదు కాబట్టి నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు ఇది. ఎందుకంటే స్నేప్ ని చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు, బుల్లీ చేస్తూ ఉంటారు అనమాట. ముఖ్యంగా జేమ్స్ పాటర్ ఎవరైతే హ్యారీ పాటర్ ఫాదర్ ఉంటాడో. సో ఈ ఒక చేంజ్ వల్ల హ్యారీ పాటర్ వాళ్ళ ఫాదర్ ని ఒక రేసిస్ట్ ని చేసేసినావు. అండ్ స్నేప్ ఎప్పుడు కూడా ఒక విలన్ లా చూపిస్తారు అనమాట. సో టెక్నికలీ ఈ చేంజ్ వల్ల ఒక బ్లాక్ క్యారెక్టర్ పెద్ద విలన్ గా చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు హ్యారీ పాటర్ కూడా ఎందుకు హేట్ చేస్తున్నాడు అంటే అదొకటి అయితే లిల్లీ పాటర్ నేను లవ్ చేయట్లేదు అని చెప్తుంది. ఎందుకు చేయట్లేదు అంటే మీనింగ్స్ ఎందుకు తీస్తున్నారు అంటే మీనింగ్స్ తీసేటట్టు వాళ్ళు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అలా తీస్తే తప్పేంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు అసలు నచ్చలేదు అది. సో ఎలా చూపిస్తారో చూడాలి. మ్యాజిక్ లేదన్నా కదా, ఫస్ట్ టైం స్నేప్ మ్యాజిక్ వాడడం చూపిస్తున్నారు ఈ టీజర్ లో, మర్చిపోయినా. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి ప్రొఫెసర్ డంబుల్డోర్ ని చూపిస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా హ్యాట్ ఒకటి తేడా కొడుతుంది, బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ తన చేతిలో ఒక ట్యూనింగ్ ఫార్క్ ఉంది, అది ఎందుకుందో వాళ్ళకి తెలియాలి. నాకు బుక్స్ లో ఎక్కడ కనబడట్లేదు అండ్ ఆ లొకేషన్ ఎక్కడ కూడా తెలియట్లేదు నాకు. బట్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనిపిస్తుంది క్యారెక్టర్ అంతే. సో ట్రైన్ లో ముగ్గురు మన కోర్ ట్రియో కలిసిన సీన్ ఇది. రియల్లీ హ్యారీ పాటర్ అని చెప్పేసి రాన్ అడగడము, యాక్చువల్లీ హెర్మైనీ రాకముందే అడుగుతాడు అన్నట్టు. కాకపోతే ఈ షాట్ లో ముగ్గురు ఉన్నట్టు చూపిస్తున్నారు. మీరు గమనిస్తే రాన్ ముక్కు మీద ఒక బ్లాక్ కలర్ మార్క్ ఉంటది, వాళ్ళ అమ్మ అంటిస్తుంది అన్నట్టు. దాన్ని హెర్మైనీ చెప్తుంది ఇక్కడ నీకు మార్క్ ఉందని చెప్పేసి. హ్యారీ పాటర్ నేను హ్యారీ పాటర్ అని చెప్పడం నాస్టాలజిక్ కొడుతుంది. బుక్స్ చదివిన వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ కొత్త జనరేషన్ కి సూపర్ స్టోరీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా నాకైతే మాత్రం ఈ పర్టికులర్ టీజర్ నచ్చింది, బాగుంది. అంటే లైక్ మ్యాజిక్ లేకుండా, మ్యాజిక్ ని ఎక్కువ చూపెట్టకుండా, వర్డ్ ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకుండా ఇది ఒకటి ఉందిరా మేము చేస్తున్నారు, మీరు వస్తున్నారు క్రిస్మస్ కి చూస్తారు అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది గ్యారంటీగా. నాకు 2 పెద్ద కంప్లైంట్స్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ కొంచెం డార్క్ అనిపిస్తుంది అనమాట. హ్యారీ పాటర్ ఫస్ట్ 3-4 పార్ట్స్ మాత్రం కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, ఎక్కువ హోప్ ఉండాలి, మొత్తం ఒక చైల్డిష్ ఐస్ తో చూడాలన్నమాట మనం వరల్డ్ అంతా కూడా. చాలా కొత్త విషయాలు కనబడతా ఉంటాయి, చాలా మంచి ఉంటాయి అనమాట. ఎక్స్ట్రాడినరీ అండ్ ఆల్సో ఎక్సైటింగ్ విషయాలు జరుగుతాయి అనమాట హ్యారీ పాటర్ మొత్తంలో. సో ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం డార్క్ గా మూడీగా కనబడుతుంది. దాని వల్ల క్రిస్మస్ వచ్చేసరికి ఇంకా బెటర్ చేస్తారనిపిస్తుంది. అండ్ మ్యాజిక్ లేదు కాబట్టి మనకి ఏం తెలియట్లేదు, జస్ట్ ఏదో అదోటి కాకుండా. కానీ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇస్ ఏం చెప్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే హెర్మైనీ కూడా మార్చారు. కాకపోతే హెర్మైనీ కనబడుతుంది అక్కడ. ఆల్రెడీ నేను
నేను ఆడియో బుక్ విన్నాను, చాలా బాగా చేసింది. అండ్ ఆమె ఆడిషన్ టేప్ కూడా చూసాను, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుంది. అక్కడ నాకు ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే బ్లాక్ స్నేప్ తేడా అయితే గట్టి కొడుతుంది. సో చూడాలి, క్రిస్మస్ కి వస్తుంది. సో యా, దిస్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆర్ ఎల్స్ స్టోరీ స్పాయిలర్ అనుకోవచ్చు. ఈ వీడియో ఆగలేదు భయ్యా, ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా చెప్పాలనిపించింది. సో ఇంకా చూడలేదు, చదవలేదు అంటే మాత్రం వెరీ వెరీ సారీ. అది అనుకున్నా కానీ ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు నువ్వు మూవీ చూడకుండా? సరే, మీ థాట్స్ ఏంటి, అసలు ఇది నచ్చిందని అసలు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇట్లాంటి బ్రేక్ డౌన్స్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో మీకు నచ్చితే కంటిన్యూ చేయమని చెప్పండి కింద కామెంట్స్ లో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్. సబ్స్క్రైబ్.